తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అత్యున్నత విద్యను అభ్యసిస్తారు. జీవితాశయం నేర్చుకోవడం కానీ ఎంతో శ్రమిస్తారు. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం వస్తుంది, సద్వినియోగపరచుకోండి. పోటీ పరీక్షల్లో ముందు చికాకులు ఎదురైనా విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటివి అనుకూలిస్తాయి. మీ మనసులో ఉన్న భావాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. నిత్యం సంతోషంగా అందరికీ కనిపిస్తారు. మీ మనోభావాలను ఎవరికి కనిపించరు. ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తుంది. నూతన గృహ యోగం ఏర్పడుతుంది. రుణాలు తీర్చివేస్తారు. స్థిరాస్తులు ఏర్పడతాయి. క్రమంగా ఆర్థిక పురోగతి బాగుంటుంది. మీ మీద ఉన్న బాధ్యతలు తీర్చుకోవాలని తీవ్రంగా ఆలోచన చేయాలి. ప్రతి పనిలోనూ కష్టపడితే కానీ ఫలితాలు రావు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అనూహ్యంగా ప్రతి విషయంలోనూ అదృష్టం కలిసి వస్తుందని భావించవద్దు. అదృష్టం మన ఆశ, కృషి వాస్తవం. ఈ విషయాన్ని గ్రహించి తగిన విధంగా ప్రవర్తించండి. కుటుంబ సభ్యుల తృప్తి కోసం బంగారు నగల మీద ధనాన్ని పెట్టుబడిగా పెట్టండి. కుటుంబ సభ్యుల దృష్టిలో అది కొనుగోలు, మీ దృష్టిలో పెట్టుబడిగా అనే విధంగా ఉంటుంది. ఏదైనా సరే పిల్లల కోసం కష్టపడాలి. వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డు కోసం విరామం లేకుండా శ్రమించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి. మీ పలుకుబడిని ఉపయోగించి తక్కువ కొటేషన్తో ఎక్కువ లాభాలు, కాంట్రాక్టులు మీ సొంతం చేసుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు వృద్ధి చెందుతాయి. ఫైనాన్షియల్ స్కీమ్స్ లాభిస్తాయి. చిట్టి వ్యాపారులు షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. మీ సమస్యలు ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. మంచి విషయాలు చెబితే జనం ఓర్చుకోలేరు. చెడ్డ విషయాలు చెబితే లోకుగా చూస్తారని అభిప్రాయానికి వస్తారు. పేరు ప్రతిష్టలు వస్తాయి. అందరూ అభిమానంతో, ప్రేమతో చూస్తారు. దీర్ఘకాలిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే గొంతు నొప్పి, గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా అప్పు చేసేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇప్పుడు తీస్తామా లేదన్న ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి. ఏ పని చేసినా సరే 1-2 సార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కాంట్రాక్ట్ ఉన్నవారికి కాంట్రాక్టులు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది. కొంత నష్టం వచ్చినా సరే తర్వాత లాభాల మటుకి బాగుంటాయి. ఏదైనా సరే ఈ వారం మీన రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. అది అందరికీ కాదు, కొంతమంది విషయంలోనే. వ్యాపార వ్యవహార శైలిలో మీ మార్పును చోటు చేసుకుంటాయి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విద్యా విషయాలు, వ్యవహార విషయాలు అన్నీ బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి 6వ కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను.